వాడు చచ్చుంటాడు. వాడిని ఎక్కడ చావనివ్వండి. ఈ కథను వెనక వెళ్ళకండి. రండి, లోపలికి రండి. నన్ను పరిగెత్తించాడు రాస్కే. ఆ రాయిగాని తలకి తగిలింటే రేపు శవంగా తేల్తాడు. అదే దెబ్బలు నడుము మీద తగిలితే ఒక నెలపాటు మంచంలో ఉంటాడు. ఏమండి, ఇంక చాలు, పదండి పదండి, రండి. రమ్మట్టండి. వాడిని కొట్టిన వరకు చాలు, ఇక వాడు వెనక వెళ్ళకండి. రండి వెళ్దాం. సతీష్ బావ, బాలా అక్కడి లోపలికి వచ్చి పడుకోమని చెప్పండి. ఇక నువ్వు ఇక్కడ పడుకోకూడదు, రా లోపలికి. ఇప్పుడే నాకు ఇంకా ధైర్యం పెరుగుతోంది. ఇక ఎవరొచ్చినా నేను భయపడను. బాలా, ఎప్పుడూ రక్షించడానికి నేను అందుబాటులో ఉన్నాను. పారిపోయిన దొంగోడు పగ తీర్చుకోవడానికి మళ్ళీ రావచ్చు. ఒక సేఫ్టీకి నువ్వు లోపలికి వెళ్ళి పడుకోవడమే మంచిది. లోపలున్నప్పుడు ఈ విధంగా జరుగుంటే మీరు నా శవాన్నే చూసుండాలి. నాకెంతో సురక్షితమైన చోటు ఇదే. ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఎవరినైనా నేను ఎదుర్కొంటానక్క. మళ్ళీ వచ్చాడంటే మెడ కోస్తాను. ఇంకా అంత దూరం నడవాలా? ఏమైందిరా? ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు బాగానే ఉన్నావుగా? ఇంకా నేను ప్రాణాలతో వచ్చానంటే అది నీ అదృష్టం అమ్మా. సతీష్ అన్న విసిరిన రాయి ఇంకొంచెం కింద తగులుంటే తెల్లగొడ్లో నన్ను చుట్టేసి గోతిలో కప్పేసి ఉండేవాళ్ళు. నిన్న రాత్రి దాన్ని భయపెట్టలేదా? భయపెట్టాలని చూశాను, కానీ భయపడింది నేను. నేను వంటగది నుంచి చూశానురా, బాల భయపడినట్లేదు. అప్పుడు నిన్న జరిగిందంతా నీకు తెలీదా? అది దొంగని కేకలేసింది. ఆ దొంగను నేనే కదమ్మా. అర్థమైంది, అందుకే పట్టించుకోకుండా ఊరుకున్నా. ఆ రూమ్ లో బెడ్షీట్ కప్పుకొని నువ్వు ప్రశాంతంగా పడుకున్నప్పుడు నేను గోడ దూకి కింద పడి ఊపిరి ఆడక సతమతమవుతూ ఉన్నాను తెలుసా. ఇంత పెద్ద ఇటుక రాయి కంకర రాయి తీసుకొని సతీష్ అన్న వీపు మీదే కొట్టాడమ్మా. ఒళ్ళంతా నొప్పెడుతోంది. అది మాత్రం తలకు తగిలింటే అయిపోయేవాడిని. వద్దమ్మా, చూడ్డానికి ఏమీ లేదు. అదే రాయి సైజులో నా వీపు వాచిపోయింది. అమ్మా, ఆశ చూసిందంటే అంత బాగుండదు. నేను నీ రూమ్కే వస్తానులే. వాపు తగ్గడానికి మందేమైనా ఉందా అమ్మా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా. మందు తీసి దాచేదాన్ని, నువ్వని దానికి తెలియదు కదా. లేదు, నేను ముఖానికి ముసుగేసుకున్నా. సరే ముందు నువ్వు పదమ్మా. మనం ముందేదైనా బాంబు తీసుకున్నా వీపుకు రాయి. రక్తం గడ్డగడితే జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు బాగా వేయించి తెస్తాను, దాంతో కాపడం పెడితే రక్త ప్రసరణ బాగుంటది. ఇంకా ఎవరూ లేవలేదా అమ్మా? రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత నిద్రపోవడానికి 1 గంట అయింది. అది మంచిదైందిలే. ఆశ నిద్రలేచే లోపల కాస్ట్యూమ్ని కొంచెం మార్చేయాలమ్మా. ప్యాంటు వేసుకోవడానికి కూడా వీరుకాల. ఒళ్ళంతా నొప్పులు. రాత్రి రోడ్డు పక్కనే పడుకున్నాను, దానివల్ల కూడా ఒళ్ళు నొప్పులు. వద్దమ్మా, ముట్టుకోవద్దు, నేనే నడుస్తానులే. అబ్బా అమ్మా, అవ్వా అవ్వా, అయ్యో. దేవుడు కాపాడాడు, లేదంటే తమ్ముడు అన్నని కొట్టి చంపాడని పేపర్లో న్యూస్ వచ్చేది. ఎవరూ లేరా? కొంచెం నీళ్లు తాగుదాం. ఏవండి, నేను రాత్రి మీరు ఇక్కడ లేరు. ఎంత జరిగిందో తెలుసా? ఒక దొంగ బాలక్కడిని చంపడానికి వచ్చాడు. ఎందుకండి ఒకలాగున్నారు? లేదు,
ఉదయాన పరోటా తిన్నాను, బాలేదు. హా, ఓ బాలక్క గొడ్డలతో దాడి చేశారు. అదే నేనే అంటే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాను. దొంగలించడానికి వచ్చాడా లేక ఒక అమ్మాయి షెడ్ లో ఒంటరిగా ఎవరి సేఫ్టీ లేకుండా ఉందని తెలుసుకొని వచ్చాడా ఏంటి? వచ్చినవాడు ఒక నీచమైన దొంగ అని తెలుస్తుంది. సతీష్ బావ ఉన్నారు కదా, భయంకరంగా కొట్టారు, రాయితో కూడా కొట్టారు. మీ బాలాకకు ఎలాంటి సమస్య లేదుగా? ఏం కాలేదండి. షెడ్ లో పడుకునేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలని నేనే అక్కకి చెప్పేసి వచ్చాను. అందుకే గొడ్డల్ని పక్కనే పెట్టుకొని పడుకుంది. ఓహో, నువ్వు మంచి సలహా ఇచ్చావాసా? అవును, నేను సూపర్ కదా. సూపర్ గా చేసావు. ఎప్పుడు ఇలాంటి సలహాలే ఇవ్వాలి. రే సుమేష్, నిన్న రాత్రి గాని నువ్వు ఉన్నట్టయితే ఆ దొంగ సమయం ఈ రోజు మన ఇంటి ముందు ఉండేదిరా. ఏంట్రా పడతానవుతున్నావు? పళ్ళు నొప్పులా ఏంటి? అది కూడా ఉంది. అదే ఆ లవంగాయల్ని దూదిలో పెట్టి ఇలా పెడితే చాలు. ముక్కులోనే దూది పెట్టుండేవాళ్ళు. సతీష్ బావ చాలా ట్రై చేశారు, కానీ ఆ కుక్క పారిపోయి వెళ్ళిపోయింది. ఆశా, చెప్పండి సుమేష్ బావా. చాలు, నాకంతా బాగా అర్థమైపోయింది. వినరా, దొంగంటే సామాన్యవాడు కాదు, 6 అడుగులు ఉంటాడు. నా మీద లావుగా ఉన్నాడు. నిజంగానే సరైన దొంగ. దాని తర్వాత నేనేమీ ఆలోచించలేదు. ఒకేసారి వెళ్ళి వాడిని వెనక నుంచి పట్టుకున్నాను. ఏంటే ఒక భయంకరమైన దొంగదా? నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే భయపడి ఉండేవాళ్ళు. ఏమండి, అంత భయంకరంగా ఏం లేదులేండి. ఒక రకంగా చూసుకుంటే సుమేష్ లాగే ఉన్నాడు. సుమేష్ కనుక మాస్క్ వేసుకున్నాడంటే సేమ్ అలాగే ఉంటాడు. ఇతని లాగంతా ఏం లేదు, అతను ఒక టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు. మాస్క్ వేసుకుంటే టెర్రరిస్ట్ లాగే ఉంటారు అందరూ. వాళ్ళకేమన్నా జరుగుతుందారా? జస్ట్ మిస్ లో వాడు చావకుండా బయటపడ్డాడు. వాడు తప్పించుకొని పారిపోయేటప్పుడు చేతి కింద రాయి తీసుకుని ఒకే దెబ్బ కొట్టాను. నా లక్ష్యం వాడు తలే అయ్యుండొచ్చు, కానీ జస్ట్ మిస్. దొరికింది వాడి నడుము. అందువల్ల వాడు చావకుండా తప్పించుకున్నాడు. చావలేదని ఖచ్చితంగా తెలుసు కదా? అలా ఖచ్చితంగా చెప్పలేను. ఈ రాయి వాడి తలకి తగిలి ఉన్నట్టయితే పారిపోలేక చెరువులో పడేవాడు. అలా పడి ఉన్నట్టయితే రేపటికి శ్రమయ్యేవాడు. ఏయ్, చచ్చే రేంజ్కి దెబ్బలు తినుండాడు కదా? చావకపోయినా వాడు 1 నెల పాటు మంచంలో ఉంటాడు ఖచ్చితం. తర్వాత నేను ఆ జంక్షన్ వరకు వెళ్ళి ఈ విషయాన్ని మొత్తానికి చెప్పొస్తాను. అప్పుడే నా గురించి తెలుస్తుంది. ఆశ, స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టు. బాలాకలక్లో తప్పించుకున్నారు. దానికి ఏమన్నా అయి ఉంటే అసలు మనందరికి అసలు ఏం జరిగేది తెలుసా? నువ్వు దాని గురించే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉండకాశా. దొంగొచ్చాడు, పోయాడు. దాంతో ఆ సమస్య పూర్తయింది. మళ్ళీ మళ్ళీ అది చెప్పి ప్రశాంతతను పోగొట్టుకోకు. మీరు ఇంకేం చేయొద్దండి. బాలాకని ఇంట్లోకి వచ్చి పడుకోమని చెప్పండి. నేను చెప్పి ఏంటి ప్రయోజనం? తను వింటుందా? మీరొకసారి స్ట్రాంగ్ గా చెప్తే బాలాక వస్తుంది. ముందుగా వేణుబావని షెడ్ లో ఉండమని చెప్పాం కదా, అదే కోపం. ఇప్పుడు వెళ్ళి కాస్త మెల్లిగా చెప్తే అక్కకి కోపం పోతుంది. ఆ డ్రెస్ అంతా మార్చుకొని త్వరగా వెళ్ళండి. ఇవన్నీ మార్చొద్దు. ఈ మట్టి గుడులతోనే వెళ్తారు? వద్దు, వేరే డ్రెస్ మార్చుకోండి. నేనే మార్చుకుంటా. నువ్వు వెళ్ళి స్నానానికి వేడినీళ్ళు పెట్టుకో. వేడినీళ్ళా? నేను ఇక్కడికి వచ్చాక మొదటిసారిగా మీరు వేడి నీళ్ళు కావాలని అంటున్నారు. అది బాగా టైడ్ గా ఉంది, అందుకే వేడి నీళ్ళతో స్నానం చేద్దామని. అవును, అడగాలనుకుంటున్నాను. నిన్న రాత్రి మీరు పడుకోలేదా? నిద్రపోయాను, కానీ లేటుగా నిద్రపోయాను. అదే ఇక్కడే నిలబడి మాట్లాడుతూ ఉండకుండా వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకో. ఇంకా బాలాక విషయం మర్చిపోకండి. నేను నైస్ గా ఒకసారి చెప్పించుతాను. బాకీ మీరు చెప్తే చాలు. చూద్దాం, నువ్వు వెళ్ళు. సతీష్ అన్న, అంతా నీ వల్లే. కావాలని తెలిసే చేసుంటాడా?
బాలక్క, ఇకపైన ఈ షెడ్ లో ఉండటం మీకు మంచిది కాదు. సుమేష్ బాబు ఉదయం వచ్చారు, నేను మాట్లాడాను. మీరు ఏదో ఒక రూమ్ లో ఉండొచ్చనేసి సుమేష్ బాబు చెప్పారు. నీ సుమేష్ ఎప్పుడు సడన్ గా మంచివాడయ్యాడు? ఇక్కడ పడుకొని మీకు ఏదైనా అయిందంటే సుమేష్ బాబాయ్ కదా సమాధానం చెప్పాలి. ఓ అందుకనా? నువ్వు భయపడొద్దు. నాకేం జరిగినా నేను మీ పేర్లేం చెప్పనులే. మీరు అంతగా దిగులు పడేలాగా తప్పకుండా సుమేష్ బాబాయ్ ఏం చేయరు. కానీ ఒక కేసు వచ్చినప్పుడు అంతా అలాగే జరుగుతుంది. ఆశా, నువ్వు నీళ్ళు తీసి పొయ్యి మీద పెట్టావా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను బాబా. త్వరగా వచ్చి నీళ్లు బాత్రూంలో పెట్టురా. ఏమండి, ఒకసారి ఇక్కడ దాకా రండి. రండి. నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేదుగా, ఇప్పుడు ఆయనే వచ్చి చెప్తారు చూడండి. త్వరగా రండి. నేను జరిగిన విషయం వల్ల అక్క చాలా భయపడిపోయి ఉంది. అది మరి ఎవరైనా భయపడతారు కదా. నువ్వు వెళ్ళి నీళ్లు పెట్టుపో. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ఆశా, నువ్వు వెళ్ళు. నీ మెడ నొప్పి తగ్గిపోయిందా? నా మెడక ఏంటి నొప్పి? నిన్న రాత్రి నన్ను భయపెట్టడానికి వచ్చింది నువ్వేనని నాకు తెలుసు. నేనెందుకు చెప్పలేదో తెలుసా? పాపం ఆ పిల్ల నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకునుంది. ఎందుకురా నీకు నీచమైన పని? మీ అన్నయ్య నాకు నేరుగా నిలబడి నా గొంతు పట్టుకుని నులిమినా నేను భయపడలేదు, భయపడి పారిపోలేదు. ఇటువంటి అక్కర్లేని పనులు చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. రాత్రి వచ్చింది నేనేనని నువ్వెవరికైనా చెప్పినా నాకు భయం లేదు. కానీ నువ్వు చెప్పావే అనుకో, నిన్న రాత్రి వచ్చింది భయపెట్టడానికి మాత్రమే. ఈరోజు రాత్రి వచ్చేది నిన్ను చంపడానికే అవుతుంది. సూరజ్, పర్లేదు, కూర్చోండి. ఒక దుబాయ్ ట్రిప్ ఉన్నింది. నిన్న రాత్రే తిరిగి వచ్చాను. అందువల్లనే మిమ్మల్ని చూడటానికి ఇంటికి రాలేకపోయాను. నాన్న రెస్ట్లో ఉన్నారు. ట్రావెలింగ్ చేయడం తగ్గిస్తే మంచిదని డాక్టర్ కూడా చెప్పారు. అయినప్పటికీ మీ ఇద్దరిని కలవటానికి చాలా ప్రయత్నించారు, కానీ ఆయన కారులో ఎక్కలేరు. ఇప్పుడు కంపెనీ విషయాలు ఎవరు చూసుకుంటున్నారు? ఆ విషయం గురించి మాట్లాడటానికి నేను ఇప్పుడు వచ్చాను. చెమ్మేలి రికవర్ అయి రావడానికి ఇంకా టైం పడుతుంది. దాంతోపాటు డెలివరీ కూడా. ఎస్, అదంతా నాకు అర్థమవుతుంది సూరజ్. కంపెనీ విషయంలో నేను కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. యూఏఈలో ఒక బిజినెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఢిల్లీకి వచ్చినప్పుడు 1 లేదా 2 నెలలు చెమ్మేలికి హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. బట్ ఇప్పుడు అది ఓకే అయింది. ఇక మునుపట్లాగా ఈ కంపెనీ విషయాల్ని నేను చూసుకోవటం కష్టం. మీరు చెమ్మేలి అక్కడికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ మీరు తలుచుకుంటే. సారీ ప్రదీప్, నాకెప్పుడు అది ఇష్టం లేని ఒక విషయం. చెమ్మేలి కజిన్ ఇతను, పేరు ప్రదీప్. మా అమ్మ. ఆ నాన్న ఇంట్లో లేరా? నాన్న మార్నింగే పంపుకు వెళ్ళిపోతారు. అమ్మా, ప్రదీప్ వచ్చిన విషయం చెమ్మేలికి చెప్తావా?
మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఎస్, కంపెనీని చూసుకోవటం. మీరు కూడా ఇప్పుడు నోవని చెప్తున్నారంటే ఒకటి అది ఆపేయాలి, లేదా అది వేరే ఎవరికైనా లీజ్కి ఇచ్చేయాలి. అది మీరు శేఖర్ మామ ఎలాగైనా డిసైడ్ చేసుకోండి. ఇక దానివల్ల మా మధ్య ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఈ విషయంలో చమెలి ఏమనుకుంటుందని తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా కంపెనీ బాధ్యతలన్నీ తనదే కదా. ఆ, చమేలి, నేను ఇలా చూడటానికి నాకు చాలా బాధగా ఉంది. నేను ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా దారుణంగా ఉన్నారు సార్. ఎప్పుడు చూసినా రూమ్ లోనే ఉండేవారు. నేనే బలవంతంగా బయటికి తీసుకొస్తున్నాను. బయట గాలి వెలుతురు చూస్తే సగం భారం తీరుతుంది. ప్రదీప్ కంపెనీ విషయం మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చారు. ఇక ఆఫీస్లో నేను ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పాను. బాధ్యతగా కంపెనీని చూసుకోవటానికి ఎవరు లేకపోతే మనం దాన్ని క్లోజ్ చేద్దాం చమేలి. కుదరదు. ఇంకా ఏం జరిగినా సరే ఆ కంపెనీని ముయ్యకూడదు. ప్రదీప్ బావా, మీరు ఆ బాధ్యతని తీసుకోండి. నేను ఆ కంపెనీ బాధ్యతని మీకు రాసిస్తాను. హే, అదంతా జరగని పని. నా పేరు మీద నా కంపెనీని మీ పేరు మీద రాసిస్తాను బావా. నా పేరుకా? చమేలి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఆలోచించకుండా మాట్లాడడం లేదు. ఈ రోజు నుంచి దాని ఓనర్ మీరు శేఖర్ మావయ్య అయి ఉండాలి. లీగల్ గా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలంటే వాటిని తీసుకురండి. హే, దానికి ఏ అవసరం లేదు. అవసరం ఉంది. ఇది ఫ్రీ ఆఫర్ కాదు. దానికి బదులు మీరు నాకు ఒక విషయం చేసి పెట్టాలి. నా కొడుకు ఆది చనిపోవడం ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల అని నమ్మలేకపోతున్నాను. అదెవరో ప్లాన్ చేసి జరిపించిన ఒక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయించాలి. నిజం అదేమిటో నాకు తెలియాలి. ఈ విషయం తప్పకుండా మీరు నా కోసం చేయాలి. మీ వల్ల అవుతుందా? అవుతుంది. నేను చేస్తాను. విచారిస్తాను. నేను ఖచ్చితంగా విచారిస్తాను. రక్తం గడ్డకట్టింది. ఇలా 2 సార్లైనా చేస్తే మంచిది. ఆహ్, ఇది ఆశ చూడకుండా ఉండాలని నేను చాలా కష్టపడుతున్నాను. ఇక రాత్రి తను నిద్రపోయాక వస్తా. చాలా బాగా నొప్పెడుతుందమ్మా ఇటు పక్క. తల అసలు తిప్పలేకపోతున్నా. జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది. నేను చెప్పాను కదా, మేక మాంసం, కోడి సూపు 2 పూట్ల లాగించు. అదే మంచిది. ముసుగును చూడగానే భయపడుతుందని నేను అనుకున్నాను. ఈ గొడ్డలు తీసుకొని నరకడానికి వస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. అదన్నిటికీ సిద్ధంగా ఉందని ఇప్పుడే తెలిసింది. ఏమ్మా, దారంలాగా కనిపించేటటువంటి ఆ అమ్మాయి ఏదో పులిలాగా పైకి దూకుతోందమ్మా. ఈ బాల మనం అనుకున్నట్టు కాదు. ఇప్పుడు అదంతా ఒక విషయం కాదు. నిన్న రాత్రి తనను భయపెట్టడానికి వచ్చిన దొంగని నేనేనని తనకు తెలిసిపోయింది. దానికి తెలుసా? ఆ విధంగానే మాట్లాడింది. అలాగైతే ఇది సమస్యరా. ఇక్కడెవరో తను చెప్పేది అసలు నమ్మర్లేమ్మా. ముఖ్యంగా సతీష్ అన్నయ్యకు నేనని తెలియలేదు. కానీ వేణు అన్న రాగానే తను చెప్పేస్తుంది. చెప్పకూడదు. వేణు వచ్చేలోగా ఈ బాల సంగతి ఏంటో తేల్చాలి. ఫోన్లో దేని గురించి మాట్లాడారు? సూరజ్ కార్ యాక్సిడెంట్ గురించి. చమేలి కంపెనీని చూసుకోవడానికి మధ్యలో ఒకడు వచ్చాడు కదా ప్రదీప్. వాడో రోజు హాస్పిటల్కి వచ్చి తెగ ఎక్స్ట్రాల్ చేశాడు కదా. ఎందుకో నాకు అనుమానంగా అనిపించింది. వాడికి ఈ విషయంలో ఏదో ఇమ్మోరల్ కనెక్షన్ ఉంది. జరిగిన కార్ యాక్సిడెంట్కి ఆ ప్రదీప్కి సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది. అదెలాగా? కార్లో బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి లారీలో గుద్దే కదా యాక్సిడెంట్ అయింది. లారీ వచ్చి గుద్దుంటే అలా ఆలోచించుండొచ్చు. ఇది ఇప్పుడు అలా కాదుగా. సూరజ్ తన ఫ్యామిలీతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ కార్ బ్రేక్ సిస్టమ్ రిపేర్ కాలేదు. రిపేర్ చేయించారు. ఎవరు? అది కనుక్కోవాలి. ఇప్పుడు కొన్ని అనుమానాలు మాత్రమే ఉన్నాయి.
ఇందులో ముఖ్యంగా ఉన్నది ఆ ప్రదీప్ గాడు మాత్రమే.